హిందుత్వ సంస్థ విశ్వ హిందూ పరిషత్తు కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేసింది. ఏదైతే తాజాగా ఆలయాలకు సంబంధించినటువంటి భూముల వ్యవహారంలో జరుగుతున్నటువంటి పరిణామాల మీద అభ్యంతరం వ్యక్తం చేసింది. హిందుత్వానికి ప్రమాదం తేవద్దంది. పట్టణ ప్రాంతాల్లో ఉండే దేవాలయాల భూములని 33 ఏళ్ల పాటు దీర్ఘకాలికంగా ప్రైవేట్ సంస్థకు లీజుకి ఇవ్వడానికి రాష్ట్ర ప్రభుత్వం జీవో 139 తేవడాన్ని విహెచ్పి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సత్య రవికుమార్ తప్పుబట్టారు. తాజాగా ఆయన ఏదైతే విభాగ క్షేత్ర కార్యదర్శి తనికెళ్ల సత్యకుమారు, అలాగే రాష్ట్ర విభాగం కోశాధికారి దుర్గాప్రసాదరాజు, విజయవాడ మహానగర కార్యదర్శి శ్రీహరి కలిసి ప్రెస్ కాన్ఫరెన్స్లో ఘాటైన వ్యాఖ్యలు చేశారు. కృష్ణా జిల్లా మచిలీపట్నంలోని గొడుగుపేట ఆలయ భూమి విజయవాడ సమీపాన గొల్లపూడిలో ఉంటే ఆ భూమిని ఎగ్జిబిషన్ గ్రౌండ్ కోసం గోల్ఫ్ కోర్టుకు సర్కార్ కేటాయించి దీన్ని తప్పుబడుతూ సుప్రీంకోర్టు స్టే ఇస్తే 56 రోజుల్లో దాన్ని ఖాళీ చేసి అప్పగిస్తామని అఫిడవిట్ ఇచ్చిన సర్కారు ఇప్పటికీ 100 రోజులైన భూమిని దేవస్థానానికి ఎందుకు ఇవ్వలేదు? కాకినాడ శ్రీ భావనారాయణ స్వామి ఆలయ భూములు క్రికెట్ స్టేడియం కోసం ఇచ్చారు. దీని మీద కోర్టుకు వెళ్ళి స్టే తీసుకురావాల్సి ఉంది. సింహాచలం ఆలయ భూములు పంచగ్రామాల పరిధిలో ఆక్రమిస్తే ఆక్రమణదారులకు రెగ్యులర్ చేయడం కోసం ప్రభుత్వం కమిటీ వేయడం ఏంటి? ఈ భూముల్లో కొందరు చర్చిలు మసీదులు పెట్టారు. ఎన్టీఆర్ జిల్లా గంపలగూడెం మండలంలో వందలాది ఎకరాల దేవాదాయ భూమిని రాత్రికి రాత్రి ప్రైవేట్ వ్యక్తులు కట్టబెట్టే ప్రయత్నం చంద్రబాబు సర్కారు చేసింది. తిరుపతిలో ముంతాజ్ హోటల్కు భూములు ఇవ్వాలని ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. దేవాదాయ భూముల పరిరక్షణ కోసం విహెచ్పి దేశవ్యాప్తంగా ఉద్యమిస్తోంది. రాష్ట్రంలో ఇటీవల హైందవ శంకరం సభను నిర్వహించాం. దేవాదాయ భూముల రక్షణకు చట్ట సవరణ నమూనా డ్రాఫ్ట్ తయారు చేసి ప్రభుత్వానికి సీఎం, డిప్యూటీ సీఎం, బీజేపీ అధ్యక్షుడికి ఇచ్చాం. అయినా ప్రభుత్వం దైవ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతోంది. వీటన్నిటి మీద హిందూ సమాజాన్ని జాగృతం చేస్తాం, మరో ధార్మిక స్వతంత్ర పోరాటానికి హిందువుల్ని సిద్ధం చేస్తామని ప్రకటించి దేవుడి భూముల్ని కాపాడాలని సర్కారుకి లేకపోవడం ఏంటి అని నిలదీసింది. ఈ అంశాలని ప్రధానంగా ప్రస్తావించడం అన్నటువంటిది ఇక్కడ కీలకమైనటువంటి అంశం. మీడియా సోదరులందరికీ కూడా నమస్కారం. గడిచిన కొద్ది కాలంగా ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న దేవాలయాలకు సంబంధించినటువంటి అంశాలపై విశ్వ హిందూ పరిషత్ యొక్క అభిప్రాయాన్ని స్పష్టం చేయదలుచుకున్నాం. ప్రభుత్వానికి, అదే సందర్భంలో యావత్ హిందూ సమాజం కూడా దీన్ని గమనించే విధంగా ఈ మధ్య ప్రభుత్వం తీసుకుంటున్నటువంటి దేవాలయాల విషయంలో, దేవాలయాల భూముల విషయంలో ప్రభుత్వం తీసుకుంటున్నటువంటి నిర్ణయాలు చాలా ప్రమాదకరమైనటువంటి పరిస్థితిలో ఉన్నాయి హిందూ సమాజానికి. నిన్న మనం ఒక వార్త చూసాము. దేవాదాయ శాఖకు సంబంధించిన భూములు 1.5 ఎకరాల భూమి ప్రైవేటు వ్యక్తుల భూములు దేవాలయ భూముల్లో నెంబర్లు మారి కలిపారు. కాబట్టి వీటన్నిటినీ కూడా తిరిగి ప్రైవేటు వ్యక్తులకు ఇచ్చేటటువంటి విషయంలో ముఖ్యమంత్రి గారు అధికారుల్ని ఆదేశాలు జారీ చేశారు అనేటటువంటి ఒక వార్త వచ్చింది. దీనిని విశ్వ హిందూ పరిషత్ తీవ్రంగా ఖండిస్తోంది. ఎందువల్లంటే గతంలోనే ప్రభుత్వాలు ఒక కమిటీని ఏర్పాటు చేసి దేవాలయ భూములకు సంబంధించినటువంటి విషయాల్లో సంపూర్ణమైన నివేదికను తీసుకున్నాయి, రిపోర్టు తీసుకున్నాయి. ఆనాడు దేవాలయ భూములుగా ఉన్న భూములు ఈనాడు వాటి సర్వే నెంబర్లు మారడము, ప్రభుత్వ వ్యక్తులు అవ్వడము, ప్రజల ఆస్తిగా దాన్ని చూపించడము అని చెప్పంటే కమిటీ నివేదిక తర్వాత జరిగినటువంటి విషయం మీద దర్యాప్తు చేయవలసింది పోయి ప్రభుత్వము ప్రజలకు ఇబ్బంది లేకుండా దేవాలయ భూములు ఏవైతే సర్వే నెంబర్లు మారాయో వాటిని ప్రైవేటు వ్యక్తులకు అందిస్తాము అన్నటువంటి నిర్ణయం ప్రభుత్వం వైపు నుంచి వస్తే విశ్వ హిందూ పరిషత్ ఈ విషయాన్ని ఎండగడుతుంది, తీవ్రంగా ప్రతిఘటిస్తుంది. ఏ పరిస్థితుల్లోనూ కూడా దేవాలయాలకు భూములు ప్రభుత్వాలు ఇవ్వలేదు. ప్రభుత్వాలు దేవాలయ భూముల్ని కాపాడవలసినటువంటి సంరక్షకులు మాత్రమే. సామాన్యమైన గ్రామీణ భాషలో చెప్పాలంటే కాపలా కాయవలసినటువంటి పరిస్థితి మాత్రమే వారికి ఉన్నది. నేను ఇది మొన్ననే ప్రస్తావించి ఆ రోజున పేపర్లో వచ్చిన రోజునే దాన్ని ఏదో దేవుడి భూములు తీసుకెళ్ళి ఇవ్వడం, అదేదో తేడా వచ్చిందన్న పేరుతో ఇచ్చేటటువంటి ఈ దుర్మార్గం ఏంటి? కరెక్ట్ అయినటువంటి పద్ధతి కాదు కదా. దానికి అదేదో ఎవరో తప్పు చేశారన్నటువంటి కోణంలో వాళ్ళకి ఇచ్చే ప్రయత్నం చేయడం కరెక్ట్ కాదు కదా అన్నది నేను మొన్నే ప్రస్తావించాను. ఇప్పుడు విహెచ్పి దాని మీద సీరియస్గా స్పందించింది.